నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ నేను మిశ్రవంతి ముందుగా హెడ్లైన్స్ జమ్మూలో కొనసాగుతున్న కూంబింగ్ టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ జీహెచ్ఎంసీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఏపీ 10th ఫలితాలు విడుదల అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ ముగిసిన సీఎం పర్యటన ఇవాళ హైదరాబాద్కు రేవంత్ రెడ్డి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో టూరిస్టులపై కాల్పులకు దిగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారన్ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 5 ఉగ్రవాదులు టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ముష్కరుల దాడిలో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 2 విదేశీయులు కాగా మరో 2 స్థానికులు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో టూరిస్టులపై కాల్పులకు దిగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారన్ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 5 ఉగ్రవాదులు టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ముష్కరుల దాడిలో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో 2 విదేశీయులు కాగా మరో 2 స్థానికులు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. నిన్న మధ్యాహ్న సమయంలో బైసారన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. లోయ అందాలను ఆస్వాదిస్తున్న వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు దిగబట్టారు. కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో అక్కడ భీతవహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించడం కష్టమైంది. कोई बात नहीं, हम हैं हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। मेरी खुदाया, कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ नहीं, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मतलब, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने के लिए, हम साथ में। आपको किसी को क्या हुआ है? आप टेंशन, कोई बात नहीं, हम हैं हम आ रहे हैं, आप
टेंशन मत लो मैडम, हम आ रहे हैं। मैंने खुदाया, कहाँ पे है आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना वहीद साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मतलब, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डर नहीं करना, हम साथ में। आपको किसी को क्या हुआ है? आप टेंशन, कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं। आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। मैंने खुदाया, कहाँ पे है आपका बेटा, कहाँ पे है? अरे नहीं, हम लोग फौज है, हम लोग। बैठो, हम लोग फौज है। బైసారన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. ఉగ్రదాడిలో మరణించిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులను పటిష్ట భద్రత నడుమ పహల్గామ్ క్లబ్ కు తరలించారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎక్కడైనా టెర్రరిస్టులు నక్కి ఉంటారనే అనుమానంతో సమీప అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. हम लोग फौज है, हम लोग। बैठो, हम लोग फौज है। बैठो, अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी है। बैठो, ये इंडियन आर्मी। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? अपने आप बोले ना मुझे। थी क्या बोलते, भेलपुरी खाली से मेरावती साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। अपने आप बोले ना मुझे। थी क्या बोलते, भेलपुरी खाली से मेरावती साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। चलो हमारे तुम भी करता है ये देखना पागला जहांगीर, तू तो नहीं करना यार। కాల్పుల సమయంలో తమ పట్ల అత్యంత పాశవికంగా టెర్రరిస్టులు ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మతం అడిగి మరీ కాల్పులు జరిపారని ఓ యువతి కన్నీటి పర్యంతమైంది. బైసారంలో ఉగ్రదాడి జరిగిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. हम इंडियन आर्मी है। बैठो, ये इंडियन आर्मी। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को आए हैं। बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। अपने आप बोले ना मुझे। थी क्या बोलते, भेलपुरी खाली से मेरावती साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी। అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ ఈ ఉగ్రదాడి జరగడం ఒకంత ఆందోళనకు గురిచేస్తోంది. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గంలోనే యాత్ర 48 కిలోమీటర్ల మేర ఉంది. 14 కిలోమీటర్ల మార్గం గండేర్బల్ జిల్లా మీదుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। अपने आप बोले ना मुझे। थी क्या बोलते, भेलपुरी खाली से मेरावती साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। अपने आप बोले ना मुझे। थी क्या बोलते, भेलपुरी खाली। अरे नहीं, हम लोग फौज है, हम लोग। बैठो, हम लोग फौज है। बैठो, अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो। ఇదిలా ఉండగా ఈ ఉగ్రదాడి తమ పనేనని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నుంచి టీఆర్ఎఫ్ ఉద్భవించింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇది పుట్టుకొచ్చింది. లష్కరేకు చెందిన సాజిద్ జట్, సజ్జద్ గుల్, సలీం రెహమానీ టీఆర్ఎఫ్ కు నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో కేంద్ర హోంశాఖ ఈ సంస్థపై నిషేధం కూడా విధించింది. आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को मार दिया।
ఉగ్రదాడి సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఓమర్ అబ్దుల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, నిఘా విభాగం డైరెక్టర్ తప్పంటికాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ పహల్గామ్ ఉగ్రదాడి వివరాలను తెలియజేశారు. పహల్గామ్లో పరిస్థితిపై ఉన్నతాధికారులతో షా సమీక్షించారు. बैठो बैठो अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं। बैठो, ये इंडियन आर्मी। आप लोग कहाँ से आए हो? कहाँ से? కశ్మీర్లో ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండించారు ప్రధాని మోదీ. 2 రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్న ఆయన ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ. आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए, हुआ पति को मार दिया? नहीं बेटा शांत रहो, लो पानी पियो, पानी पियो। कहाँ से आए? ఓకే, ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. చాలా రోజుల తర్వాత అంటే ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు చాలా భీభత్సంగా అనిపిస్తోంది. విజువల్స్ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి వివరాలన్నీ చెప్పండి. నిన్న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడి అవుతుందో అది మొత్తం జమ్మూ కాశ్మీర్ దేశాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది. గత కొన్నాళ్ళుగా కూడా దేశంలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు, ఎక్కడా కూడా ఉగ్ర దాడి, ఉగ్రవాద స్థాయిలు కూడా ఎక్కడ కనిపించలేదు. కానీ 2 రోజుల క్రితం ఏదైతే నేషనల్ సెక్యూరిటీ విభాగం కావచ్చు, అదేవిధంగా జాతీయ నిఘా సంస్థలు కావచ్చు, దేశంలో పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక సూచనలు అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది. హెచ్చరికలు పంపించిన 24 గంటల్లోనే జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఈ ఉగ్రదాడి అనేది జరగడం జరిగింది. ఇది విచక్షణారహితంగా ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఉన్న పర్యాటకుల మీద, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత అక్కడ జనజీవనం స్రవంతి మామూలు స్థితికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టూరిస్టులు ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా సెక్యూరిటీ విభాగాన్ని జమ్మూ కాశ్మీర్ లో పటిష్టంగా చేసి మొత్తం జమ్మూ కాశ్మీర్ కూడా దేశంలో ఒక భాగమే అనే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కానీ ఒక్కసారిగా ఈ ఉగ్రదాడి జరగడం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక యాత్రికులు, మనం చూసాం కదా విజువల్స్ లో ఏ తరహా యాత్రికులు భయభ్రాంతులు అయ్యారో మనం కనిపిస్తూనే ఉంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా భయాందోళన పడిపోయిన పరిస్థితి, హైరాణ పడిపోయిన పరిస్థితి. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తమ కళ్ళ ముందే తమతో వచ్చిన వాళ్ళే మృత్యువాత పడ్డం, తుపాకీ గుళ్లతో మృత్యువాత పడ్డంతో వాళ్ళు జీవించుకోలేని పరిస్థితి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు కూడా అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. అటు ఇండియన్ ఆర్మీ వచ్చి వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ భయానికి లోనైపోయి అనేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉగ్రదాడి అనేది వచ్చే ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ దేశంలో శాంతి భద్రతను నెలకొనేలా, ఉగ్రదాడిని ఎదుర్కొనేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. నిన్న దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, సౌదీ పర్యటన ఉన్న ప్రధాని మోడీ ఒక్కసారిగా తన పర్యటన కూడా రద్దు చేసుకుని ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి కూడా చేరుకున్నారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా కేంద్ర మంత్రులతో పాటుగా ఆర్మీ అధికారులతో కూడా ప్రధాని భేటీ కాబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని అయినప్పుడు స్వయంగా దగ్గరుండి సమీక్షించబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 27 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మృత్యువాత పడ్డ వారిలో 2 విదేశీయులు ఉన్నారు, 2 లోకల్ వాళ్ళు ఉన్నారు. చాలా మంది అంటే వివిధ విదేశాల నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగాన్ని తిలకించేందుకు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల మరోసారి ఉగ్రదాడి వల్ల ఈ పర్యాటక రంగం మీద ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు. అయితే ప్రధాని మోడీ ఇప్పుడు అమిత్ షాతో అదేవిధంగా కేంద్ర మంత్రులు, అధికారులతో కూడా భేటీ కాబోతున్నారు. ఉగ్రవాదాన్ని మొత్తం కూకటి వేళ్లతో
వెకిలి వేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకుందో ఆ చర్యలకి అనుగుణంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో మరొకసారి కేంద్రం చర్యలు తీసుకోబోతుంది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ దేశం లష్కర్ ఏ తోయిబాకి చెందిన రెసిస్టెన్స్ పార్టీదే హస్తం ఉందని స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. మనం చూసాము గతంలో ఏదైతే మనకి పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థను ఏరివేయడం జరిగింది, ఉగ్రవాద శిబిరాలను ఏరివేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని మరోసారి రిపీట్ అవుతుందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని అంతా కూడా పెంచి పోషిస్తున్న పక్కన పాకిస్తాన్ మాత్రమే అనేది అందరికీ తెలిసిందే. సో పాకిస్తాన్ లోనే ఈ లష్కర్ ఏ తోయిబా కావచ్చు, దాని అనుబంధ సంస్థకు వచ్చిన రెసిస్టెన్స్ పార్టీ కావచ్చు, అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి కేంద్రం ఒక హెచ్చరిక జారీ చేస్తుందా లేకపోతే నేరుగా అటాక్ చేస్తుందా, అటాక్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి, దేశంలో మరో చోట ఎక్కడ కూడా ఈ విధంగా దాడి జరగకుండా ఏం చేయాలన్నది కూడా ఇప్పుడు ప్రధాని మోడీ సమీక్షలో ఉండబోతుంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీరే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాలు ముఖ్య నగరాల మీద కూడా ఈ ఉగ్రదాడి జరగచ్చు అని చెప్పేసి జాతీయ నిఘా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ అయినాయి. ప్రతి ఎయిర్పోర్ట్ కూడా అలర్ట్ గా ఉన్నారు. అన్ని చోట్ల కూడా సాయుధ బలగాలు ఎక్కడికక్కడ గస్తీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనపై మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో ఆర్మీ అధికారులతో సమీక్ష జరగబోతున్నారు. ఆ సమీక్ష తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే శ్రీనివాస్, అంటే భద్రతా బలగాలకు ఇప్పటివరకు ఎవరైనా ఉగ్రవాది చిక్కారా? అసలు అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా భారత ఆర్మీ బలగాలందరూ కూడా నష్టంలో దిగడం జరిగింది. మొత్తం పహలేగాం ఏదైనా ఆ ఊరు ఒక్కటే కాదు, ప్రతి ప్రాంతాల చుట్టుపక్కల ప్రతి ప్రాంతాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా అటు ఆర్మీ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి నోక్ అండ్ కార్నర్ ఇక్కడ ప్రతి మూలాన్ని కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ దళాలు కావచ్చు, దీన్ని చాలా సీరియస్ గా ఛాలెంజ్ గా తీసుకుని ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పి తీరుతామని చెప్పేసి కూడా భద్రతా దళాలు చెప్తున్నాయి. చూద్దాం, బహుశా ఈ రోజు కానీ రేపు కానీ ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. కేంద్రం కూడా అదే సిగ్నల్ ఇవ్వబోతుంది. ఓకే శ్రీనివాస్, మీరు లైన్లోనే ఉండండి. అక్కడ పర్యాటకుల భావన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా స్పందించారనేది మనం చూద్దాం. अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज हैं, हम लोग बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो, मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है, टेंशन आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है, टेंशन आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? ఓకే శ్రీనివాస్, అంటే ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు చాలా ఆనందంతో వెళ్ళారు అక్కడ పరిసరాలను ఆస్వాదిద్దామని. బట్ తీరా చూసేసరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పోగొట్టుకోవడం జరిగింది. వాళ్ళు చాలా భయాందోళనల నడుమ తీవ్ర బాధలో ఉన్నారు. మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు 2 రోజుల క్రితం ఏ విధంగా అయితే ప్రశాంత వాతావరణంలో ఉన్నారో మళ్ళీ తిరిగి అటువంటి ప్రశాంత వాతావరణం గవర్నమెంట్ ఇవ్వగలుగుతుందా? అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి ప్రస్తుత పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 370 తర్వాత మొత్తం జమ్మూ కాశ్మీర్ లో ఒక ఉగ్రవాదం పేటరేగిపోతుంది. మొత్తం దేశంలో ఎక్కడ లేని ఆందోళన జమ్మూ కాశ్మీర్ లో ఉంటాయని చెప్పేసి అటు పక్షాలు కావచ్చు, లేకపోతే ఒక ముస్లిం సంస్థలు కావచ్చు పదే పదే ప్రకటించాయి. కానీ అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ చర్యలు చేపట్టింది. ఆ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ అంతా కూడా ఉగ్రవాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని చర్యలు చేపట్టింది. ఏదైతే ఆర్టికల్ 370 వచ్చిన కొన్నాళ్ళకే జమ్మూ కాశ్మీర్ అంతా కూడా మళ్ళీ గతంలో ఎలా ఉండేదో పర్యాటక రంగంగా కలకల్లాడుతుండదో ఆ స్థాయిలో కూడా జమ్మూ కాశ్మీర్ కనిపించింది. నిన్నటి వరకు కూడా ఈ ఘటన జరగనంతలో కూడా మొత్తం జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడెక్కడ పర్యాటక రంగాలు ఉన్నాయో పర్యాటక రంగాలు ప్లేసెస్ ఏవైతున్నాయో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
కానీ నిన్న ఒక్కసారిగా ఉగ్రదాడి జరగడం, తమ కళ్ళ ముందే తమ తోటివారు మృతి చెందడం, లేదా తన కుటుంబ సభ్యులు ఉగ్రవాదుల దాడిలో గాయాలు పాలు కావడం కావచ్చు, బుల్లెట్ గాయాలకు మృతి చెందడం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న మన విజువల్ చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత భయభ్రాంతులు అయ్యారో అనేది కనిపిస్తుంది. వచ్చిన ఉగ్రవాదులు కూడా ఇండియన్ ఆర్మీ వేసుకునే దుస్తులు ధరించి వచ్చి మళ్ళీ ఇలా ఎగబడడం జరిగింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. ఒక్కసారిగా ఈ విధంగా జరగడంతో అక్కడ ఉన్న ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళంతా కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి. స్వయంగా మళ్ళీ భారతదేశానికి చెందిన ఆర్మీ దళాలు రంగంలో దిగినప్పటికీ కూడా వాళ్ళు తమ ఆందోళన అట్నే భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదులా లేకపోతే నిజంగా భారత ఆర్మీ వాళ్ళేనా అనే ఒక అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తమైన పరిస్థితి కూడా మనం వాళ్ళు ఇచ్చిన బైట్స్ బట్టి మనకు తెలుస్తుంది, అక్కడ ఉన్న వాతావరణం బట్టి తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ముసలి ముతకాంత ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు, భయపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా 27 మంది చనిపోయారు, మరో 20 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. అంటే అక్కడ ఉగ్రవాదులు ఏ తరహాలో కాల్పులు జరిపారనేది మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే విచక్షణ రహితంగా డైరెక్ట్ గా అటాక్ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి 27 మంది మృతి, 24 మంది పరిస్థితి విషమంగా కనిపిస్తుంది. అయితే ఈ ఉగ్రదాడి వల్ల మళ్ళీ పర్యాటక రంగం మీద కావచ్చు, జమ్మూ కాశ్మీర్ మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశాలు లేకపోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే పర్యాటకులకు కావచ్చు, స్థానిక ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, ఒక భద్రతను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అలాంటి భరోసా ఇచ్చేందుకే ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటన కూడా, సౌదీ అరేబియా పర్యటన కూడా పక్కన పడేసి వచ్చి ఇక్కడ కేంద్ర మంత్రులతో భేటీ కావడము, ఆర్మీ అధికారులతో భేటీ కావడం కనుక ఉద్దేశం అదే. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ లో నిన్నటి ఉదయం రోజున ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన కనిపిస్తుంది. అయితే ఇది వెంటనే తేలిపోకపోవచ్చు. ఎందుకంటే 27 మంది మృతి, 20 మంది విషమం, అందులో ఎంతమంది పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉందో చెప్పలేని పరిస్థితి. సో దీని నుంచి కోలుకోవాల్సి కొద్దిగా టైం పడుతుంది. కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భద్రతా దళాలు ఇచ్చే భరోసా మీద ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల దృష్టిలో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం చూసాం. సో త్వరలోనే అంటే కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరిగి పాత పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా విదేశీయులు ఇక్కడ పర్యటన కోసం వస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఆ తరహా వాతావరణం క్రియేట్ చేయాలి, ఆ తరహా భద్రతను క్రియేట్ చేసే విషయంలోనే ఇప్పుడు కేంద్రం సమావేశం దాని వెనుక అంతర్యం కూడా అదే అని చెప్పచ్చు. ఓకే శ్రీనివాస్, అంటే గతంలో చూసుకున్నట్టయితే అంటే ఇదివరకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ విధంగానే ఉగ్రవాదులు దాడి చేయటం మోదీ అంటే ఇదివరకు ఏ ప్రభుత్వం చేయనంతగా, ఏ లీడర్ చేయనంతగా దానికి ఉల్టా తిప్పి కొట్టినట్టు చాలా బీభత్సంగా అంటే ఫైర్ రాకెట్లను పంపించి అక్కడ ఉగ్రవాదులను హతం చేయడం అనేది మనం చూసాము. సో ఇప్పుడు కూడా ఇంకా కఠినంగా చర్యలు ఉంటాయని మనం అనుకోవచ్చు, రైట్ శ్రీనివాస్? ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రంలో మనము ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత ఉగ్రవాదం మీద ఉక్కుపాదం అయితే ఉక్కుపాదంతో అణిచివేసిన అన్ని కూడా చర్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొని మనకి కింద వరకు కేరళ వరకు కూడా, కన్యాకుమారి వరకు కూడా ఉగ్రవాదానికి విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదులు అయితే చాలా తగ్గాయి. కాశ్మీర్ విషయంలో అయితే మరీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఏదైతే ముఖ్యంగా ఆర్టికల్ 370 తర్వాత దేశమంతా అట్టుడికి పోతుంది, జమ్మూ కాశ్మీర్ అట్టుడికి పోతుంది అన్న సమయంలో కూడా అక్కడ శాంతి భద్రతలకు ఏ విధమైన విఘాతం కలగకుండా వారు అన్ని పరిస్థితులు కూడా చక్కదిద్దే పరిస్థితి. దానికి మోడీ ప్రభుత్వానికి మనం కితాబు ఇవ్వచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉగ్రవాద దాడిని ఏది వేస్తాము, ఆపరేషన్ సర్జికల్ టైప్ లో ఖచ్చితంగా మళ్ళీ కేంద్రం ఏదో ఒక చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నారో, ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉంటాయి, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద మరోసారి ఒత్తిడి పెంచే క్రమం కావచ్చు. ఎవరైతే ఉగ్రవాదానికి ఈ రోజు నిన్న జరిగిన ఈ ఉగ్రదాడులు ఎవరైతే ప్రధాని నిందిస్తున్నారో వాళ్ళని కూడా శిక్షించే క్రమంలో అన్ని చర్యలు తీసుకోబోతుంది. ముఖ్యంగా పక్క దేశంలో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థ ఏవైతే క్యాంపులు నిర్వహిస్తున్నాయో వాటి మీద కూడా అటాకింగ్ ఖచ్చితంగా ఉండబోతుంది. మోడీ ప్రభుత్వం మరోసారి దేశ ప్రజలకు ఒక భరోసాని, భద్రతని ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఆర్మీ దళాలు కూడా ఆ విధంగానే మరోసారి పాకిస్తాన్ మీద కావచ్చు, పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాద సంస్థల మీద కావచ్చు,
ఉక్కుపాదమే మోపబోతుందని చెప్పొచ్చు మనం సమంతి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. बताइए हुआ पति को आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है, आप टेंशन मत। आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए हुआ। पति को मार दिया? नहीं नहीं बेटा शांत रहो, लो पानी पियो पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से। आपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। आपने आप बोले भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వేసేందుకు తరలి వస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి మాత్రమే బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 112 మంది ఓటర్లుండగా 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో గ్రేటర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నెల 25న కౌంటింగ్ జరగనుంది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్తో పాటు కౌంటింగ్ సూపర్వైజర్, 2 సహాయకులతో కూడిన టీంను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ పోలింగ్కు ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం, కార్పొరేటర్లకు మరో కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. 250 మంది పోలీసుల బందోబస్తుతో పాటు మొత్తం 500 మంది సిబ్బంది ఎన్నిక విధుల్లో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. ఇవాళ హైదరాబాద్కు రానున్నారు సీఎం. జపాన్లో సీఎం బృందం వారం రోజుల పాటు పర్యటించింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు జపాన్లో వివిధ నగరాల్లో ప్రముఖ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో మొత్తం 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా తెలంగాణలో దాదాపు 30,500 ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో సుమారు 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నారు.
దీనికోసం మారుబెని సంస్థ ముందుకొచ్చింది. భవిష్యత్తులో ఈ మొత్తం 5,000 కోట్లకు చేరుకుందని అంచనా వేసింది. హైదరాబాద్లో 10,500 కోట్లతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా నెయిసా ముందుకొచ్చాయి. హైదరాబాద్ శివారులోని రుద్రారం వద్ద 562 కోట్ల రూపాయలతో మరో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జపాన్ కంపెనీ తోషిబా ముందుకొచ్చింది. ఇక రుద్రారంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలను తోషిబా నిర్వహిస్తోంది. టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్ను మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. జపాన్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు కంపెనీలతో ముఖ్యమంత్రి బృందం ఒప్పందాలు చేసుకుంది. ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 10th ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ ను కూడా వెల్లడించారు. ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్స్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు. ఇక ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,98,000 మంది 585 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం, మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,680 పాఠశాలలు 100% ఫలితాలను సాధించాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 10th ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ ను కూడా వెల్లడించారు. ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్స్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు.
ఇక ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.14% మంది ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,680 పాఠశాలలు 100% ఫలితాలను సాధించాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. నమస్తే.